దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో పైలట్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇది 24 ఏళ్ల తేజస్ చరిత్రలో రెండో ప్రమాదం. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫైటర్ జెట్లో అత్యాధునిక ఏవియానిక్స్, రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. యుద్ధాల్లో అఫెన్సివ్ కంబాల్లో ఆపరేషన్లకు ఉపయోగపడుతుంది. భారత ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఏఎల్, నావీ, వాయుసేనకు ఉపయోగపడేలా పలు వేరియంట్లను తయారు చేసింది. ప్రపంచ వేదికపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలమేంటో ప్రదర్శించే ఈవెంట్లో అపశృతి చోటు చేసుకుంది. ఏరియల్ డిస్ప్లేలో పాల్గొన్న లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. అయితే గత 24 ఏళ్లలో తేజస్ యుద్ధ విమానం ఇలా ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. ప్రపంచ స్థాయి విమానమైన తేజస్ ప్రమాదాలకు గురి కావడం అత్యంత అరుదు. MiG-21 విమానాల స్థానంలో భర్తీ చేసేందుకు వీటిని రూపొందించారు. అత్యాధునిక ఏవియానిక్స్, శక్తివంతమైన ఆయుధాలతో ఈ విమానం భారత వైమానిక దళానికి బలంగా మారింది. భారత ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసింది. 1980లో ఈ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కోసం అడుగులు పడ్డాయి. మధ్యలో అనేక అడ్డంకుల తర్వాత తేజస్ ప్రోటోటైప్ అయిన టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ 1 మొదటి పరీక్ష 2001లో జరిగింది. ఆ తర్వాత ఇనిషియల్ ఆపరేషనల్ క్లియరెన్స్ కాన్ఫిగరేషన్, సెకండ్ సిరీస్ ప్రొడక్షన్ తేజస్ విమానం పరీక్ష 2016లో జరిగింది. మొదటగా ఈ తేజస్ యుద్ధ విమానాన్ని భారతీయ వాయుసేనకు చెందిన ఫ్లయింగ్ డ్రాగన్స్ స్క్వాడ్రన్ 2016లో చేర్చుకుంది. లైట్ కంబాట్ యుద్ధ విమానాల్లోకెల్లా తేజస్ చిన్నది. అత్యాధునిక ఫీచర్లో ఉన్న 83 తేజస్ MK-1A విమానాల కోసం 48,000 కోట్ల ఒప్పందాన్ని 2021 ఫిబ్రవరిలో హెచ్ఏఎల్ రక్షణ శాఖ కుదుర్చుకుంది. అనంతరం ఈ ఏడాది ఆగస్టులో 62,000 కోట్లతో మరో 97 తేజస్ ఫైటర్ జెట్లకు ఆర్డర్ ఇచ్చింది. మొదటిగా తేజస్ MK-1 వేరియంట్ యుద్ధ విమానం వాయుసేనలో చేరింది. అనంతరం దానికి కొన్ని మార్పులు చేసి స్వదేశీ రాడార్లతో తేజస్ MK-1Aను శక్తివంతంగా తయారు చేశారు. అంతేకాకుండా ట్విన్ ఇంజిన్తో LAC నేవీ వేరియంట్ను కూడా తయారు చేశారు. వీటన్నింటికంటే శక్తివంతమైనది తేజస్ MK-2 వేరియంట్. కాలం చెల్లిన మిరాజ్ 2000, MiG-29, జాగ్వార్ యుద్ధ విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. తేజస్ యుద్ధ విమానం గరిష్టంగా 4,000 కిలోల పేలోడ్ను మోసుకు వెళ్లగలదు. సింగిల్ ఇంజిన్, సింగిల్ సీట్ వేరియంట్ను 13,000 కేజీల టేకాఫ్ బరువుతో ఆపరేట్ చేయొచ్చు. 4.5 జనరేషన్కు చెందిన ఈ LAC తేజస్ మల్టీరోల్ ఎయిర్ క్రాఫ్ట్ అఫెన్సివ్ కంబాట్ ఆపరేషన్లో కీలకంగా మారుతుంది. ఆకాశంలోనే రీఫ్యూలింగ్ చేసుకునే సామర్థ్యం దీని సొంతం. ఇందులో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ AESA రాడార్ వ్యవస్థ ఉంది.